రామచంద్రపురం, నర్సాపురంపేట, హైదరాబాదు. క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి. మొదటిగా పాటను విందాం. దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి, శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి. దేవా రాజ్యము నీదే, నిరతముండును నీ రాజ్యం. ప్రభువా రాజువు నీవే, నిశ్చలమైనది నీ రాజ్యం. దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి, శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి. నీ రాజ్య నీతి నియమములు తెలిపే నీదు జనులకు, నీ కృపా సత్య సంపదలు నిలిపే నీదు ప్రజలకు. పరమందు ఆసీనుడా, అతి పరిశుద్ధ దేవుడా, పరమందు ఆసీనుడా, అతి పరిశుద్ధ దేవుడా, కరుణించి మమ్ము కాపాడు మమ్ముని కలిమి హస్తాలతో. దేవా రాజ్యము నీదే, నిరతముండును నీ రాజ్యం. ప్రభువా రాజువు నీవే, నిశ్చలమైనది నీ రాజ్యం. దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి, శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి. ఈ నింగి నేల మారిన, గాలి సంద్రములెగసిన, ఈ పర్వతములే కూలిన, నివురులయ్యవి ఎగసిన, యుగ యుగములకు రాజువు మమ్మేలు పోచుండవు. యుగ యుగములకు రాజువు మమ్మేలు పోచుండవు. దయ చూపి మాపై దరి చేర్చు నీకైని దయా హస్తాలతో. దేవా రాజ్యము నీదే, నిరతముండును నీ రాజ్యం. ప్రభువా రాజువు నీవే, నిశ్చలమైనది నీ రాజ్యం. దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి, శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఏనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోసు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి అందరికీ ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రతి విధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.